అంటే ప్రతి సంక్రాంతికి కోడి పందాలు ఎట్లయితే అవుతాయో అట్లనే ఈ సినిమాల పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ప్రతి సంక్రాంతికి పందాలు జరుగుతాయి కాదంటలేదు. ప్రతి సంక్రాంతికి కోళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు డైనోసర్ కదా వచ్చింది, ప్రభాస్ తట్టుకోలేరు. ఈసారి డైనోసర్ కాబట్టి తట్టుకోలేరు. ఓకే, అయితే ఇప్పుడు ప్రభాస్ గారి మూవీలో సాంగ్స్ కాస్త అంతగా లేవు అంటే దాని మీద ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి కదా, ఎలా ఉండొచ్చు అనుకుంటా? అంటే ఒకటి రెండు డిసప్పాయింట్ అయినా లాస్ట్ వచ్చిన సాంగ్ నాచన వచ్చిన సాంగ్ బాగుంది. అంటే సాంగ్స్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. కానీ సాంగ్స్ హిట్ కాకుండా మూవీ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. అంటే హీరో క్రేజ్ని బట్టి మేము సాంగ్సా హీరోయిన్సా ఇవన్నీ చూడట్లేదు, మేము హీరోని చూసే వెళ్తాం. ప్రభాస్ గారి కోసం ప్రభాస్ గారిని చూసే పోతున్నాం. దీంతో చిరంజీవి గారి మూవీ కూడా వస్తుంది కదా, సో ఎలా ఉండబోతుంది? అంటే క్రాష్ అవుతాయి అంటారా రెండింటి? అంటే మూవీ చిరంజీవి గారిది కూడా బాగుంటుంది, ఎందుకంటే అటు సైడ్ అనిల్ రావుపూరి కాబట్టి మంచి హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. కాకపోతే ప్రభాస్ గారి మూవీ వల్ల కొంచెం ఇంపాక్ట్ పడిద్దేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా హీరో, డైనోసర్ కాబట్టి కొంచెం తట్టుకోలేరు అని అనుకుంటున్నాను. వీటితోటి రవితేజ గారి మూవీ అసలు ఏమైనా బ్యాలెన్స్ ఉంటుందంటారా? శర్వానంద్ గారు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, అన్ని కంటెంట్ మీద నడుస్తాయి. కాకపోతే మాకు అనిపించేది ఏంటంటే ప్రభాస్ వర్సెస్ చిరంజీవి ఈ రెండు మూవీస్ మీదే ఫోకస్ ఉంది మాకైతే. అంటే మిగతా వాళ్ళ గురించి నేనేం మాట్లాడుకుంటున్నాను, మిగతావి కూడా బాగుంటే చూస్తారు కాదంటలేదు. ఈ రెండింటికే ఉంటుంది వార్ అనేది.